ఏర్పాటు చేసి సంఘాన్ని పిలిపించుకుని ఆ బిడ్డను ఆశీర్వదించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతో ప్రయాసపడి ప్రభు బిడ్డలు ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ బిడ్డల పట్ల నీ కాపుదలు దయచేయండి. సంఘం అంతా వచ్చి ప్రభువాని సన్నిధిలో ప్రార్థన చేయించుండగా ఆ సంఘ ప్రార్థన, బిడ్డల ప్రార్థన ఆ యొక్క చిన్ని బిడ్డ మీద, చిరంజీవి మీద ఆశీర్వాదాలను దయచేయండి. బిడ్డకి మంచి భవిష్యత్తును దయచేయండి. మంచి ఉన్నతమైన చదువులు, ఉన్నతమైన ఆరోగ్యవంతురాలుగా బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఆయన ఆశీర్వదించడం వల్ల నాకు మేలు కలుగుతుందన్న ప్రయాసతో వీర్రాజు గారు ఏర్పాటు చేశారు. వారి పట్ల మీరు దయ చూపించండి. ఆయన చేస్తున్న చేపల చెరువులు, వ్యాపారాలు, తర్వాత ఆయన సొంత చెరువులు, వాటిని మీరు ఆశీర్వదించండి, దీవించండి, బాగుంచండి, దీవించండి. ఆయన ఈ కుటుంబానికి కావలసిన మేలు, ఆశీర్వాదం, దీవెన సంఘం వచ్చి ప్రార్థన చేయడం వల్ల మీరు దయచేస్తారని ఒకే ఒక బలమైన నమ్మకం, విశ్వాసంతో ప్రభువా బిడ్డలు ఎంతో ప్రయాసపడ్డారు. వారి ప్రయాసకు వృధా కాదని, వారి ప్రయాసకు ప్రతిఫలం పరలోకమందును భూమి మీదను వారు చూస్తారని, ఆ బిడ్డలకి నిండైన ఆశీర్వాదమును, దీవెనను, మంచి భవిష్యత్తును, మంచి ఆయుష్కాలాన్ని మీరు దయచేయమని సమస్త స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు నీ పాదాలకు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవరు. కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మంటి ఘటమును మహిమాత్మతో నింపిన నీకు సాటెవ్వరు. మంటి ఘటమును మహిమాత్మతో నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా గమ్యము, నీ కృపా
నాకు ఆధారం నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. హల్లెలూయా. ఘనమైన నాయనకు మరోసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. బాబు వీర్రాజుని బట్టి, తనకిచ్చిన భార్యను బట్టి మీ స్తోత్రాలు. వారికి ఇచ్చిన కుమారుడు ప్రేమ్ కుమారుని బట్టి, తన భార్యను బట్టి, వారికి ఇచ్చిన కుమారుని బట్టి మీ స్తోత్రాలు. గతించిన సంవత్సరం అంతా మీరు కాపాడి మరొక నూతన సంవత్సరంలో బిడ్డ అడిగి పెట్టాడు మా ప్రభా. ఈ స్తుతి కూడికి ఈ బిడ్డ విధంగా ఏర్పాటు చేసిన విధానానికి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. బంధువులను బట్టి, రక్త సంబంధులను బట్టి, సంఘాన్ని బట్టి, సేవకులను బట్టి ప్రభు ఈ రీతికి నేను ఆరాధించుకోవటానికి, మిమ్మల్ని ఘనపరచడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఈ మైక్ శబ్దం ఎంతవరకు తినబడుచున్నదో మా ప్రభా, ఈ రాత్రి అందరితో మీరు మాట్లాడండి. సంఘానికి, కుటుంబానికి కావాల్సిన వర్తమానం మీ దాసులను మీరు మాట్లాడండి. గొప్ప కార్యాలు జరగటానికి సహాయం చేయమని, నీ నామాన్ని హెచ్చించబట్టాను కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచూ ప్రార్థిస్తున్నా మా తండ్రి, ఆమేన్. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వారమని మమ్మింతగా ప్రేమించి అంచలంచలుగా దీవించి మమ్మెంతగానో హెచ్చించితివి. అందుకే వందనమయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరికీ నిండు వందలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులకు మరి సాక్ష్యము ముందుగా మా యొక్క చెప్తారు, తర్వాత నేను చెప్తాను. పాస్టర్ గారికి అందరికీ వందనాలండి. సంఘ బిడ్డలందరికీ వందనాలండి. మ్యారేజ్ అయిన తర్వాత ప్రార్థన పెట్టుకుందాం అనుకున్నామండి. కోడలో కలిసిపోయిందండి. దానివల్ల ఇంకా పాప అక్కడ వాళ్ళ అమ్మగారింటి దగ్గర ఉందండి. ఇంకా కుదరలేదు. తర్వాత కరోనా, పెళ్ళి అనుకున్న తర్వాత సడన్గా అసలు ఏ తేడా లేదండి, ఆపరేషన్ పడిపోయిందండి నాకు. అదే కదా అనుకుంటే 6 నెలలు అయ్యేటప్పటికి మళ్ళీ కరోనా వచ్చిందండి. చైత్ర హాస్పిటల్లో జాయిన్ చేశారండి. ఏమైపోతారో ఏంటో ఇంట్లో వాళ్ళకి బెంగండి. పగలేమైనా ఉండేవారు వారు, రాత్రేమో బాబు ఉండేవారు బయట. వీళ్ళని ఎవరిని రావద్దని ఎవరండి వాళ్ళు. ఎక్కడ బెంగ పెట్టుకుంటానోనని ఏదో టైంలో ఏదైతే అదే వద్దని వచ్చి చూసి వెళ్తా ఉండే. కరోనా వచ్చిందండి. ఇంట్లో చాలా గలిబిలండి. 2020, 2021 అంతా అసలు ఏం బాగాలేదండి అసలు. ఇప్పుడు కూడా కొంచెం ఆరోగ్యం బాగుంటలేదు. నా గురించి కొంచెం ప్రార్థన చేయండి. ఏదేమైనప్పటికైనా దేవుని కృప వలన ప్రాణభయం ఏమీ లేకుండా ఆయన కృపలో నన్ను భద్రపరిచారు. ఆయన ప్రేమకి ఏమి ఇచ్చినా రుణం తెరచలేను. ఇంకా మా వారు ఇంకా కోడలో అందరు బాప్టిజం పొందాలని మీ ఆరాధన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. లక్ష్యం దేవుడు దీవించును గాక. జరిగినవి చాలా ఉండేలండి. చెప్పాలంటే మరి 12 అవుతుంది. మరి అంత టైం అయితే నేను చెప్పలేను. షార్ట్కట్లో చెప్పడం ప్రయత్నం చేస్తాను. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా నీ గొప్ప కార్యములు. ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా నీ గొప్ప కార్యములు. పాడకుండా ఉండలేనయ్యా నిన్ను
పొగడకుండా బ్రతుకించలేదయ్యా, నీ మేలులన్నీ తలంచలేదయ్యా, నీ గొప్ప కార్యములు. హల్లెలూయా. మరి అయితే వీరు కింద ఉండేవారు. మరి ఇల్లు లేని విషయంలో మరి దేవుని మహాకృపను బట్టి చక్కటి గుడారము ఇచ్చారు. నేను అనేకమైన సార్లు చెప్తూ ఉంటాను, మరి ప్రార్థన కూడిక పెట్టండి అన్నాను. మరి జాన్ వెస్లీ అన్న గారు మా ఏరియాకి వచ్చినప్పుడు కూడా నేను వారితో కూడా రిక్వెస్ట్ చేయటం, అన్న ఒకసారి ప్రార్థన పెట్టండి, మేము అందరం వస్తాము, వీలైతే మా సంఘం అందరం కూడా వస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా పెడదామని బ్రదర్ అన్నారు. మరి జాన్ వెస్లీ అన్న గారిని చెప్పాలంటే 2 మాటలు. మరి అన్న మా ఏరియాకి వచ్చినప్పుడు మంచి ఉద్యోగ ప్రసంగికులు. మరి ప్రసంగం విన్నవాళ్ళు కూడా మా సర్పంచ్ గారు అయితే అలా వచ్చి అలా వెళ్ళిపోయేవారు. మరి లాస్ట్ మినిట్ వరకు అన్న ముగింపు ఇచ్చే వరకు కూడా సర్పంచ్ గారు కూర్చుని ఆయన ఒక మాట అన్నారు, ఈయన ఎక్కడ కొట్టుకొచ్చారు అన్నారండి. ఎక్కడ కాదండి, ఏలూరు నుంచి తీసుకొచ్చాము, వాక్యం చాలా బాగా చెప్తున్నారు అన్నారు. మాకు అదే చాలా సంతోషము. ఆ రీతిగా మరి అన్నగారు కానీ ఈ రీతిలో మేము దేవునిలో కొనసాగుతున్నాం అంటే ముఖ్యమైన వ్యక్తి మాకు ఒకరు ఉన్నారండి, మా బావగారు వాళ్ళ అమ్మగారండి. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నేను హేళన చేసిన వాళ్ళని ఫస్ట్ అండి. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నేను యేసు ప్రభు గారు గురించి చెప్తుంటే నేను హేళన చేసిన మేము చిన్నపిల్లలం, హేళన చేస్తూ మీరు అలాగే చేస్తూ ఉంటారు అన్నాను. ఈ రీతిలో దేవుని పట్టుకుని దేవుని ప్రేమ, మరి నాకు ఆయన ప్రేమ చూపించేపటికి 20 years పట్టిందండి. వీళ్ళకైతే 1 year చెప్పింది. మరి నా సాక్ష్యం అయితే నేను మందిరంలో చెప్పడానికి వస్తాను. మరి సమయం అనుకూలం లేకపోతే రాలేకపోయాను. అన్నగారు అపాయింట్మెంట్ తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాను, మందిరంలో చెప్తాను. మరి వీరు నేను పంచాయత్ సెక్రటరీగా పనిచేసినప్పుడు నేను కూడా లాక్డౌన్లో పనిచేస్తానండి. మొత్తం రెడ్ జోన్ నేను చేస్తుంది. అయితే మేము చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కని నేను నా తెలిసిన వాళ్ళకి బంధువులందరికీ చెప్తున్నాం. అయితే ప్రేమ అయితే పాజిటివ్ మాయా అని అన్నారు. పాజిటివ్ అయితే దానికి ముందు భయపడకుండా ఉండాలండి. అయితే నాకు భయమేనండి, ఏం చేస్తాం. అయితే చైత్ర హాస్పిటల్లో జాయిన్ చేస్తాం అన్నారండి. చైత్ర హాస్పిటల్కి నాకు మా గవర్నమెంట్ సైట్ తరపున నాకు 2nd డోస్ వేశారండి. వేస్తే నేను పైకి వెళ్ళే పరిస్థితే. అయితే చిన్నపిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాక నేను కొంచెం దూరంగా ఉండి మరి చైత్ర హాస్పిటల్కి వెళ్ళండి. చైత్ర హాస్పిటల్కి వెళ్తే చూడటానికి మా అగ్గారిని అయితే కిటికీలోని చూసి ఇలా అన్నాను, నా ప్రాణం చలించిపోయింది అక్క, ఏంటి అని అంటే బాగానే ఉంది అని అందండి. ఏం పర్వాలేదు, తగ్గిపోద్ది, మా హృదయంలో ప్రార్థన చేస్తాము. దేవుని మహాకృపను బట్టి మరి చాలా తక్కువ టైంలోనే ఇంటికి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ పంపించలేదు, ఇక్కడ పంపించకుండా మా ఇంటికి తీసుకెళ్ళాను. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఒక 10 days ఉంచిన తర్వాత ఇక్కడ పంపడం జరుగుతుంది. దేవుని మహాకృపను బట్టి ఈ కుటుంబానికి చేసిన కృపలు ఇక చెప్పరాని తీర్థమండి. అలాగా మరి ఈ కుటుంబం దేవుళ్ళలో హెచ్చింపబడాలి నా కోరిక. అనేకమైన మరి వీరి కుటుంబం ముందుకు సాగాలని మరి దేవజనులు చిత్తానుపైన మా కొరకు వారి కుటుంబం వరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. నూతన గీతమునే పాడగా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనాను. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవే ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు
చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుకు మహిమ కలుగునుగాక. ముందుగా అయ్యగారికి, తండ్రి సమానులు అమ్మగారికి ఇద్దరికి నా శుభాభివందనాలు. కుటుంబంలో ఉన్న ప్రేమ వాళ్ళ అమ్మ నాన్నకి, కుటుంబ సభ్యులందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు. దేవునికి స్తోత్ర. ఈరోజు అయ్యగారు వాక్యం విందామని అనుకున్నాను నేను, కానీ అయ్యగారు వాక్యం కానీ జాన్వేసి గారి వాక్యం కానీ మాకు చాలా ఇష్టం. మా ఏరియాలో ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతూ ఉంటే పాలు పంపులు పొందుతూ ఉంటాం, వాక్యాలు వింటూ ఉంటాం. అసలు మేము అక్కడికి వెళ్ళినట్టు తెలియకుండానే మరలా మేము వచ్చేస్తూ ఉంటాము. అయితే మీ అందరి సమక్షంలో ఈ చోట నిలువబెట్టిన యేసుకు మహిమ కలుగునుగాక. నేను వాక్యం అయితే చెప్పను, కానీ మీరు చాలా శాబాదేశపు రాణి సొలొమోను సామ్రాజ్యంలోనికి వచ్చాంటది. జ్ఞానాంశాలు వినే నీ వాళ్ళు ధన్యులు అన్నట్లుగా ఆత్మపూర్ణులైన దైవజనుల సమక్షంలో మీరు పెరుగుతున్నారు. అందుకు యేసుకు మహిమ కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, దేవునికి స్తోత్ర. నేను వాక్యం అయితే చెప్పను, కానీ ఒక 2-3 మాటలు గ్రీటింగ్స్. వీర్రాజు గారి కుటుంబం వాళ్ళని ప్రేమించి దేవాది దేవుడు కుమార్తె విషయంలో, వివాహ కార్యక్రమం విషయంలో మౌనిక దేవాది దేవుడు ఒక వివాహ కార్యక్రమంలో ఉన్నారు. ఆమెకు 2 బిడ్డలను ఇచ్చారు. వారి కుటుంబం క్షేమంగా ఉంచారు. తదుపరి ప్రేమ వివాహ కార్యక్రమం జరిగేటప్పుడు దేవాది దేవుని కృప వారి ఇరువురికి ఉంచాడు. ఆదికాండం 1:28 మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుమని వాక్యం సెలవిచ్చినట్లుగా దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకుని సంవత్సరానికే వారికి బిడ్డనిచ్చాడు. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే పిల్లల విలువ మాకు చాలా విలువ. పిల్లలంటే మాకు చాలా విలువ కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సెక్రటరీ గారు సాక్ష్యం చెప్పారు, ఆయనకి 20 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు. నాకు 16 సంవత్సరాలకు ఒక కూతురు పుట్టింది. 16 సంవత్సరాల వరకు నాకు పిల్లలు లేరు. నేను కూలి పని చేసుకుంటూ, సెంటు భూమి లేదు మాకు, కూలి పని చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఈ రోజుకి అలాగే ప్రయాణం చేస్తూ ఉంటాను. అయితే ఒక 6 సంవత్సరాల వరకు మందులు వాడేసి 3-4 లక్షల రూపాయల మందులు వాడేసి వాడలేక తాగతలేక ఆగిపోయిన పరిస్థితులలో దేవాది దేవుడు నన్ను నా భార్యను జ్ఞాపకం చేసుకుని ఒక కూతురునిచ్చాడు. దేవునికి స్తోత్ర. ఏ ఒక్క మందు వాడలేదు. దానికి సాక్ష్యం మనం పట్టుకున్న గ్రంథమే. ఏ ఒక్క మందు వాడలేదు. ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసాక ఆ విధానాలన్నీ ఆగిపోయాక అప్పుడు టెస్టులు చేపిస్తే ప్రెగ్నెంట్ అని, గర్భవతి అని తెలిసింది. అప్పుడు మెడిసిన్ వాడాము. నాకు కూతురు పుట్టింది. ఆమెకు 7 సంవత్సరాలు. ఇప్పుడు అక్టోబర్ 10వ తేదీన మొన్న పుట్టినరోజు జరుపుకున్నాం. దేవుడు మహాకృపను బట్టి 7వ సంవత్సరంలో అడుగు పెట్టించింది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుడు మనకి కుటుంబాలను ఇచ్చాడు, ఆశీర్వదిస్తున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో పిల్లలు ఉన్నారు. బాలుడైన సమూయేలు మీకు తెలిసిన విషయమే. ఎందుకంటే జ్ఞానాంశాలు వినుచున్న సమక్షంలో మీరు ఉన్నారు. యోషియా అని ఒక ఆయన ఉంటాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయం మొదటి 3 చరణాల్లో కనబడతాడు. ఆయన యోషియా అని ఆయన 8వ సంవత్సరంలో రాజయ్యి అతడు బాలుడై ఉండగానే దేవుని యొద్ద విచారణ చేయటం మొదలుపెట్టాడట. హల్లెలూయా. దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు యోషియా. అతడు 8వ సంవత్సరంలో ఇశ్రాయేలుకు రాజుగా ఉండి 31 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తూ అతడు దేవుణ్ణి విడిచిపెట్టకుండా తన పితరుడైన దావీదు యొక్క అని వ్రాయబడి ఉంటుంది ఆ వచనాల్లో. దావీదు దేవుని ఇష్టానుసారంగా దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతికినట్టుగానే అతడు బాలుడుగా ఉండగానే దేవుని యొద్ద విచారణ చేస్తూ దేవునితో కలిసిమెలిసి బ్రతుకుతూ ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో దీపం ఆరిపోకుండా కనిపెడుతూ ఉంటే దేవుని ప్రత్యక్షత ఆ దినములలో అరుదుగా ఉంది. దేవుని ప్రత్యక్షత తరచుగా తటస్థించుటలేదు అని ఉంటుంది. ఆ దినములలో దేవుని స్వరాన్ని విని దేవునికి
ప్రజలకు ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి దేవుడిచ్చిన బిడ్డలు వాళ్ళ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా దేవుని మందిరంలో పెరుగుతూ దేవుని స్వరాన్ని వింటూ దైవజనునికి ఆ సహకారులుగా కుడిభుజంగా సహకారులుగా ఉంటూ పెరగాలి. అప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. చిన్న మాట నేను ముగిస్తున్నాను. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 29వ వచనం అనుకుంటా ఒక్క మాట ఉంటుంది చూడండి. 1వ సమూయేలు గ్రంథము 17వ అందుకు దావీదు పలికితులని చెప్పి సారీ అమ్మా, దయచేసి నా కుటుంబము 17:29 అనుకుంటాను. 1వ సమయంలో 2వ సమయంలో గుర్తులేదు. దయచేసి నా కుటుంబము నీ దయ నుండి నా కుటుంబము ఆశీర్వదించబడును గాక నిత్యము. చదువు తల్లి. నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. దేవునికి స్తోత్రం. దేవుని ఆశీర్వాదం మన కుటుంబాల్లో ఉండాలి. దేవుని ఆశీర్వాదం మన కుటుంబాల్లో ఉండి నిత్యము దైవ సన్నిధిలో వెలుగుతుండాలి. ఆదివారం కానీ శుక్రవారం కానీ లేక ఉపవాస ప్రార్థనలప్పుడు కానీ ఆయా ప్రార్థనలప్పుడు కానీ మన కుటుంబ సమేతంగా దేవుని ఆలయంలో చేరుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆశీర్వాదపు జల్లులు మన బిడ్డల మీదకి మన కుటుంబాల మీదకి వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న బిడ్డ పుట్టక క్రితం నుంచి అతను ఒక స్థానంలో ఉండే వరకు ఒక ప్రవక్త ఒక ఆయనకు తోడుగా ఉన్నాడు. ఒక ప్రవక్త దావీదు మందిరం కట్టాలనుకున్నప్పుడు ప్రవక్తను పిలిచి అడిగితే దేవుని సెలవు చొప్పున అన్నారు, నీ నడుములో నుంచి ఒక కొడుకు పుడతాడు, అతడు సమాధానకర్తగా ఉంటాడు, రాజ్యాన్ని ఏలతాడు, అతడు రాజుగా ఉంటాడు, అతడు మందిరాన్ని కడతాడు అని ప్రవక్త చెప్తాడు నాతాను గారు. ఆ మాట విని దావీదు తన ఆశను విరమించుకుంటాడు. తర్వాత సొలొమోను పుడతాడు. పుట్టిన తరువాత ముందుగా పుట్టక ముందు ప్రవచనం చెప్పాడు ప్రవక్త. పుట్టిన తరువాత దేవాది దేవుడు ప్రవక్తను పంపిస్తాడు, నాతానుని పంపించి అతనికి పేరు పెట్టిస్తాడు యెదిద్య అని. యెదిద్య అనే పేరు దావీదు మార్చి సొలొమోను అని పెడతాడు. యెదిద్య పేరు ఎవరికి కనిపించదు, ఎక్కడ వినిపించదు. సొలొమోనే వాడబడుతూ ఉంటుంది. తదుపరి రాజు సొలొమోను రాజు ముసలివాడి ఉన్నప్పుడు వేరు వాళ్ళు నేను రాజులవుతానని ఊరేగించబడుతున్నప్పుడు ప్రవక్త బెత్షెబతో చెప్తాడు, అమ్మా నువ్వు ఈ పని చెయ్యి, రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నీ కొడుకు రాజు అవ్వాలి అని చెప్తాడు. ఆ తరువాత ఆమె లోపలికి వెళుతుంది, రాజును అడుగుతుంది. అంతలోకి ఆ నాతాను ప్రవక్త లోపలికి పోయి అంటాడు, రాజుతో మాట్లాడతాడు, అయ్యా నాతో మాట్లాడిన దేవుడు సొలొమోను రాజు అవుతాడని చెప్పాడు కదా, వేరే వాళ్ళు నీ తరువాత రాజులు అవరని చెప్తారు కదా, మరి ఇలాగ జరుగుతుంది అని అంటే తక్షణమే సొలొమోను తీసుకెళ్ళి అభిషేకం చేసి రాజుగా నియమించడం అని చెప్తాడు. ఇక్కడ దాని భావం ఏంటంటే, ఒక కుటుంబంలో ఒక బిడ్డ పుట్టక ముందు దైవజనుని ప్రార్థన ఉంటుంది. అతడు పెరుగుతున్నప్పుడు దైవజనుల ప్రార్థన ఉంటుంది. వాళ్ళ ఒక పొజిషన్లో ఉండేటప్పుడు దైవజనుల ప్రార్థన ఉంటుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అతడు సొలొమోను పుట్టకముందు నాతాను ప్రవక్త ఇదిగో నీ కుటుంబంలో ఇలా జరుగుద్ది అని చెప్పాడు. పుట్టిన తర్వాత దేవుని పిలుపు అందుకుని వచ్చి సొలొమోనుకి యెదిద్య అని పేరు పెడతాడు. ఆ పేరు వాడకంలో లేదు, మీరు గమనిస్తే. ఆ సొలొమోను ఆ దావీదు రాజు యెదిద్య అనే పేరుకి బదులుగా సొలొమోను అని పెడతాడు. మనం చూస్తే రాజుల గ్రంథాల్లో సమూయేలు గ్రంథాల్లో కనబడుతూ ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దైవజనుని సమక్షంలో ఉంటే నిత్యము ఆశీర్వాదపు జల్లులు మనకు మన తరతరాలకు వస్తూనే ఉంటుంది. హల్లెలూయా,
హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తాను. ఈరోజు ఒక సహోదరుడు నాకు పరిచయం అయ్యాడు, తెలిసిన వ్యక్తి నాకు కనిపించాడు. అయ్యా మందిరం కట్టుకుంటున్నాం బాబు, స్లాబ్ వేసుకోవాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి. అతను తాపీ మేస్త్రి. అయితే నేను స్లాబ్ వేసే రోజున మీరు తప్పనిసరిగా రావాలంటే నేను వస్తాను అయ్యగారు, మీరు ఫోన్ చేయండి నేను వస్తాను అని చెప్పాను అన్నాడు. పునాదులప్పుడే కట్టుడప్పుడే రమ్మన అడగండి మీరు, నేను ఫోన్ చేయండి నేను వస్తాను అన్నాడు. నీకు వీళ్ళు ఉన్నారులే అని చెప్పలేదు. అయితే ఆయన అంటాడు, ఒక మందిరానికి ఆయన వెళ్ళని మందిరానికి 6,10,000 20,000 రూపాయల మందిరం తన కొడుకు ఒకళ్ళు రాళ్ళు అందించి ఒకళ్ళు కట్టడాలు కట్టి 6,10,000 రూపాయలు పని చేశారట. 6,10,000 రూపాయల పని, రూపాయి తీసుకోకుండా. నేను చెప్తున్న మాట దైవ సాక్షిగా చెప్తున్నా, బైబిల్ గ్రంథం చేత పట్టుకుని, మన దేవుని పిల్లలం కనుక అబద్ధం ఆడనక్కర్లేదు. 6,10,000 రూపాయల పని ఎలాగంటే ఆ దైవజనుడు వేరే మేస్త్రిని తీసుకొచ్చి చూపించాడంట. ఇది 6,10,000 రూపాయలు పడద్ది ఈ పని కన్నాడట. తన కొడుకు ఈ పని చేసి అతడు ఆ పని చేస్తూ ఉండగా ఆ మెడికల్ ఏదో చదివాడట, నేను పూర్తిగా వినలేదు, హడావుడిగా ఉండి జాబ్ కోసం ఎగ్జామ్ రాసి వచ్చి ఇటుకరాళ్ళు అందిస్తూ వాళ్ళ నాన్నతో పాటు ఇటుకరాళ్ళు మోస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సంఘస్థులే కూలి పని తీసుకుంటున్నారట. వీళ్ళు వేరు సంఘస్థులు కూలి పని తీసుకోకుండా 6,10,000 రూపాయలు పని చేస్తూ ఉండగా ఆ జంగారెడ్డిగూడలో జాబ్ వచ్చినట్టుగా లెటర్ వచ్చిందంట ఇంటికి. హల్లెలూయా. నెలకు 18,000 రూపాయలు ఉద్యోగం. 4 నెలలు గడిచిన తర్వాత 32,000 రూపాయలు ఉద్యోగం అండి ఇప్పుడు నా కొడుకు చేసేది. నేను ఆ రోజు నేను 6 లక్షల రూపాయల పని చేసానేమో, కానీ దేవుడు నా కొడుకు తరతరాలు బ్రతికినంతకాలం గవర్నమెంట్ జాబ్ అండి, కోట్లు లక్షలు పట్టుకుని తిరుగుతున్న దొరకని జాబు, ఎగ్జామ్ రాసి వచ్చి దేవుని పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు నాకు నా కుటుంబంలో ఎన్నిక లేని కుటుంబంలోనికి గవర్నమెంట్ జాబును అనుగ్రహింపజేశాడండి అని అన్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనము దేవుడు ఏ చోటున్నా మీరు వెళుతున్న ఆలయంలో మీరు మెలుగుతూ ఉంటే, అక్కడ పెరుగుతూ ఉంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఉలివ చెట్టు వలె ఉన్నాను అని అన్నాడు. అలాగే మనం ఆ ఆలయంలో పెరుగుతూ ఉంటే, దైవజనుడి సమక్షంలో పెరుగుతుంటే ఆశీర్వదించే దేవుడు మనకి ఎప్పుడూ అండగానే ఉంటాడు. హల్లెలూయా. ఆశీర్వదించే దేవుడు ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాడు. అందుకు దావీదు అంటాడు, దయచేసి నా కుటుంబము నీ దయ నుండి ఆశీర్వదించబడును గాక, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండును గాక అంటాడు. కనుక అట్లాంటి ఆశీర్వాదం ఆ కుటుంబానికి, కూడి ఉన్న కుటుంబాలకు, మా దైవ సేవకుల కుటుంబాలకి దేవుడు అనుగ్రహింపచేసి నడిపించును గాక. ఇటు సమయం ఇచ్చిన దైవజనులకు శుభాభివందనాలు. మీ అందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటలు అందించిన ముడిచేర్ల పాస్టర్ గారికి మన సంఘం తరపున నేను కూడా వందనం చెప్తున్నాను. మరి సాక్ష్యం అయింది, ప్రసంగం అయింది. సిరిబత్తిన వారి అన్నదమ్ములు తోడుకోవడంలో ఆ బాబు యొక్క తండ్రి తల్లి ఇక్కడికి వస్తే మరి అమ్మమ్మలో తాతలు కూడా దయచేసి రావాలి. నేను పిలిచిన వాళ్ళు ఇక్కడ ఉన్నట్లయితే త్వరగా ఒక మంచి కుమారుడిని అనుగ్రహించినందుకు స్తోత్రం. గత సంవత్సర కాలం అంతా బాబును కాపాడి మంచి ఆరోగ్యం ఇచ్చారు ప్రభువానికి స్తోత్రం. మరి మరొక నూతన సంవత్సరంలో బిడ్డ ప్రవేశించి ఉండగా మరి ఆ బిడ్డకు కావలసిన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. ఆ బిడ్డ వయసునందు జ్ఞానమునందు మీ దయందు పెరగటానికి నీ కటాక్షం దయచేయండి. మీ దయ ఉంటే చాలు ప్రభా, మీ దయ బిడ్డ మీద ఉంచుకొని కోరి ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యవంతునిగా చేయండి. దేవానికి స్తోత్రములు. మరి ఎదుగుతుండగా బిడ్డకు రాకుండా గొప్ప భద్రత భాగ్యాన్ని మీరు దయచేయండి. ఆయన మీ కృప చేత నింపండి, మీ కనికరం చేత నింపండి. మీ బలిష్టమైన చేతుల క్రింద బిడ్డను మీరు పెంచండి. వాక్యం సెలవిస్తున్న మాట అదే. తగిన సమయం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసులో అయినడని వాగ్దానం చేసే కదా ఆయన. కాబట్టి ఈ చిన్న బిడ్డ మీ చేతుల్లో పెరగడానికి కృప దయచేయండి. మీ హస్తాల బిడ్డకు తోడుగా ఉంచండి. ఏర్పాటు చేయబడిన ఈ కేకును బట్టి మీకు స్తోత్రం. మరి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మీకే స్తుతులు చెల్లించుకుంటూ రాబోతున్న కాలం అంతా మీరు రెక్కల చాటున బిడ్డలు బ్రతకడానికి కటాక్షం దయచేయండి. దయ చూపించమని కోరుతూ మేము అడిగే వాటికంటే, మేము ఊహించిన వాటికంటే
అధికమైన కృపల చేత చిన్న బిడ్డను తల్లిదండ్రుల కుటుంబాల్ని నింపుమని కోరుతూ నజరేయుడైన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. నా మేలులు తలంచి స్తోత్రం చెల్లి పాడెద హల్లెలూయా మరణాత హల్లెలూయా పాడెద మరణాత హల్ ప్రభు యేసుకు హల్ సదా పాడెద ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతిస్తు యేసునాథుని స్తోత్రం. ఆమేన్. 127వ కీర్తన 1 నుంచి ఆఖరి వరకున్న వాక్య భాగాన్ని అమ్మగారు చదివి వినిపిస్తారు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడే నెడల దాని కావలు కాయవారు మేలుకొనుడు వ్యర్థమే. మీరు వేకున లేచి చాలా రాత్రి తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండే వ్యర్థమే. తన ప్రియులు నిర్జించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా నగరిని స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులను బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొద్దు నింపుకొని వాడు ధన్యుడు. అట్టువారు సిగ్గుపడక గుమ్మములు తమ విరోధులతో వాదించుదురు. దైవజనుడైన సొలొమోను మహారాజు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. దావీదు తర్వాత యేసు ప్రభు వారు లోకానికి వచ్చే వరకు కూడా దావీదు వారసులైన కుమారులు దేశాన్ని పరిపాలన చేస్తూ వచ్చారు. వారిలో సొలొమోను కుమారుడు అన్నమాట. ఇంచుమించుగా దావీదుకి
18 కుమారులు, ఒక కుమార్తె అన్నమాట. ఈ 18 కుమారుల్లో మరి దావీదు సింహాసనం మీద ఆసీనులైంది ఎవరై అంటే సొలొమోను, యవనస్తుడైన సొలొమోను అన్నమాట. ఎప్పుడైనా మనం వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతి సందర్భం మన కొరకే వ్రాయబడిందనే విషయాన్ని మర్చిపోకూడదు. సొలొమోను దావీదు కుమారుడుగా దేశాన్ని పరిపాలించిన సందర్భాలు మరి బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత మరి యేసు ప్రభువారు లోకానికి రక్షకుడిగా వచ్చే వరకు కూడా దావీదు సంతానంలో ఉన్న ఆ వంశస్థులే ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేస్తూ వచ్చారు. ఈ మాటలు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దావీదు కుమారులు ఒక్కొక్కరు 40 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించేశారు. ఈ క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు రక్తం చేత కడగబడ్డవారు పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత యుగాయుగములు రాజ్య పరిపాలన చేస్తారు. దానికి ఆది లేదు, అంతం లేదు. ఆ విషయాన్ని ఆలోచన చేస్తే పరలోక రాజ్యంలో ప్రవేశించడం అదృష్టం. పరలోకంలో ప్రవేశించిన తర్వాత భూమి మీద వారు దేవుని కోసం ఎలాగ జీవించారో, దేవుని మందిరానికి ఎంతమంది నడిపించారో, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఎంతమందిని సిద్ధపరిచారో దానిని బట్టి పరలోకంలో వాళ్ళకి బహుమానాలు ఉంటాయి అన్నమాట. ఈ మాటలు నేను తర్వాత గుర్తు చేస్తాను. రత్నమ్మ గారు బద్రికోట నుంచి ప్రతి ఆదివారం గుండుగోళం మందిరానికి వచ్చేవాడు అనమాట. అప్పుడు బళ్ళ మీద దించడానికి బళ్ళ సౌకర్యం లేదు. మరి వర్షాకాలం కనుక వస్తే రత్నమ్మ గారు ఉన్న ఇంటి దగ్గర నుంచి ఆ కోరుకోలు వెళ్ళే రోడ్డు వరకు కూడా మోకాళ్ళలోతు దాటి మొలలోతు నీళ్లు కూడా ఉండేవి వరదలు వచ్చిన కాలంలో. అలాంటి నీళ్లతో ఉన్న ప్రదేశంలో కూడా ఆమె ఏ ఆదివారం మందిరాన్ని మర్చిపోలేదు. నడిచి ఆ నీళ్లలో నడిచి అక్కడి నుంచి అది ఇప్పుడైతే తార్ రోడ్డు వేసారేమో కానీ అప్పుడు మట్టి దాన్ని ఏమంటారు, పుంతలాంటిది అనమాట, మట్టి రోడ్డు. అలా ఉంటూ ఉండగా బాతులను పెంచుకోవటం ప్రారంభించారు. తర్వాత శ్రీరాములు గారు ఆయన గుర్రబండి సంపాదించి ఒకవేళ పిల్లలు కానీ అమ్మ కానీ ఊళ్ళోకి రావాలంటే ఆరాధనకి ఆ బండి మీద తీసుకురావటం, అదే బండి మీద బాతుగుడ్లు ఏలూరు మార్కెట్కి తీసుకెళ్ళడం జరుగుతూ ఉండేది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మందిరానికి రావడానికి వీలు కాని సమయాల్లో కూడా ఆ తల్లి మందిరాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. అంత దూరం నుంచి నీళ్లలో పడి మరి మట్టిలో కాళ్ళు దిగబడుతున్నా అంత శ్రమపడి మందిరానికి రావటం అనేది నేను ఎరుగుతున్నాను అనమాట. ఒకవేళ మేము ఎప్పుడైనా ఇంటి దగ్గర తప్పకుండా కుటుంబ ప్రార్థన జరిగేది. మరి శ్రీరాములు గారు కూడా అమ్మతో సహకరించి మరి మా కుటుంబం పట్ల మా పట్ల నేను కృతజ్ఞుడిని చెప్తున్నాను వారికి. ఎందుకంటే బుధవారమో సోమవారమో ప్రార్థన జరిగేది. మళ్ళీ ఆ వారం తిరిగి వచ్చే వరకు కూడా మేము తినడానికి కావలసినటువంటి రైసు, తర్వాత ఇంకా వాళ్ళకి అనుగ్రహించబడినవన్నీ కూడా ఇంకేంటంటే ఈ బాతులు కానీ కోళ్ళు కానీ వారానికి ఒకసారి ఇంటికి వస్తూ ఉండే అనమాట.
నేనేమంటానంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఏం తిన్నారో ఏం చేశారో తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం అంత ప్రేమతో మమ్మల్ని చూసినట్టు పిల్లలు కూడా చూసి ఉండలేదన్నమాట. ఆ విషయాన్ని నేను ధైర్యంగా చెప్పగలను. ఆమె నడుస్తూ మరి మందిరానికి వచ్చిన సందర్భాలు జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఇవాళ పిల్లల్ని నడవకుండగా మరి ఇద్దరు గుండుగోలు వచ్చేసారా? ఇద్దరు, మంగరాజు గారు వీర్రాజు గారు, మంగరాజు గారు వీర్రాజు గారు గుండుగోలు వచ్చారు. మరి మూర్తి గారు, తర్వాత సత్యనారాయణ వాళ్ళిద్దరు ఇంకా అక్కడ భద్రికోళ్ళని ఉన్నారు. ఒక మాట ఏం చెప్తానంటే, ఆ తల్లి కార్చినటువంటి కన్నీళ్ళు, ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన ఈరోజు కుటుంబాల్లో పిల్లలందరూ ఒకళ్ళకి ఇచ్చేవాళ్ళుగా ఉన్నారనమాట. ఒకళ్ళని ఆశించేవాళ్ళు కాకుండా మరి ఒకరికి పెట్టేవారుగా, ఒకరికి ఇచ్చేవారుగా దేవుడు వాళ్ళని దీవించాడు. ఎవరికేం పెడుతున్నారో తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం ఆ పిల్లలు చాలా ప్రేమతో చూస్తారు. వాళ్ళు తినేది ఏదైనా ముందు మా కొరకు ప్రత్యేకించి అది మందిరానికి పంపించిన తర్వాత అప్పుడు వాళ్ళు తింటారన్నమాట. రెండవది ఏంటంటే, కొడుకులు ఎంత మరి ప్రేమను మా పట్ల కనపరుస్తున్నారో, మరి కోడళ్ళు కూడా, ఆ ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా మందిరాన్ని వదలకుండా మరి సేవకులుగా మమ్మల్ని గౌరవించి నాకంటే ఎక్కువగా మా బాబుని అధికంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందుని బట్టి నేను మీతో జ్ఞాపం చేస్తున్నాను. ఆ తల్లి చెమటలు కార్చుకుని నడుస్తూ వచ్చేది మందిరానికి. ఆమె ఒక్కతే మాత్రం రాకుండగా అక్కడ చాలా కుటుంబాల వారికి ప్రభువుని గురించి పరిచయం చేసి, కొంతమంది రాజులు కూడా సువార్త చెప్పించి, మరి వీర్రాజు గారు, సత్యరాజు గారు, తర్వాత విజయరత్నం గారు, ఇంకో రాజు గారి పేరేంటి పెద్ద ఆయన ఇప్పుడు ఉన్నారు, వీర్రాజు గారు వాళ్ళ అన్నయ్య, వీళ్ళందరూ కూడా సత్యరాజు గారు. అక్కడ అమ్మ మాత్రమే మందిరానికి రావడం అనేది కాకుండా ఆ భద్రికోడు, కోరుకొల్లు ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మరి ఖచ్చితంగా సువార్తను వినిపించారు అన్నమాట. తర్వాత ఈ క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు మరి ఆశ్చర్యం ఏంటంటే, ఆ కోరుకోళ్ళలో భద్రికోళ్ళలో ఉన్న వారందరికీ వారే భోజనాలు పెట్టి చాలా హడావుడిగా ఉండేది. క్రిస్మస్కి ముందు 25వ తారీఖు ముందు 23 కానీ 24 కానీ సెమీ క్రిస్మస్ చేసి అక్కడ వాళ్ళందరికీ దేవుని భోజనం ప్రేమ విందని అమ్మ వాళ్ళతో చెప్తూ నడిపిస్తూ ఉండేది అనమాట. ఎట్టకేళ్ళకి ఏం జరిగిందంటే, నాకు కలిగిన ఆశ, మరి ఇంత దూరం నుంచి కష్టపడి మందిరానికి వస్తున్నారు, చాలామంది కొల్లేడు ప్రాంతానికి వెళ్తున్నారు, దేవుణ్ణి ఎరగని వారు రత్నాపురం మరి భద్రికోళ్ళు కూడా ఉన్నారు. మందిరం అనేది ఉంటే కనుక వాళ్ళు ఎప్పుడైనా మందిరానికి రావచ్చు అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండగా అక్కడ స్లాబ్ వేసిందని మందిరం కొంతకాలం బంగాళ పెంకుతో ఉండింది. ఆ తర్వాత దాన్ని స్లాబ్ వేయటం జరిగింది. దాన్ని ఇప్పుడు ఆనంద్ బాబు అక్కడికి వెళ్ళి ఆరాధన జరిగించి వస్తూ ఉన్నారనమాట. ఎందుకనంటే అంత దూరం నుంచి గుండుగోలను రావడం కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళని కష్టపెట్టకూడదనే ఉద్దేశంతో అక్కడ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా మరి రత్నమ్మ గారు చేసినటువంటి ప్రార్థన, అమ్మకు సహకరించిన శ్రీరాములు గారు, తర్వాత వారి పిల్లలు, నిజంగా మరి అమ్మ ఏమైతే చెప్పిందో, ఎలాగైతే నడవాలని వారికి తెలియజేస్తూ వచ్చిందో ఆ విధంగా వారు ఆ కుటుంబాలతో దేవుని ఆరాధించటం మరి చెప్పుకోదగిన విషయం అన్నమాట. కాబట్టి అక్కడ ఉండటం, వెళ్ళటం, రావటం ఇబ్బందిని ఉద్దేశంతో నేనేమనుకుంటానంటే, కేవలం మందిరం కోసమే కొడుకులిద్దరూ ఇక్కడికి వచ్చేసారు అనిపిస్తుంది నాకు ఒకసారి. అది కూడా వాస్తవమే. కాబట్టి మరి నేను మరలా మీకు ఏం జ్ఞాపం చేస్తున్నానంటే, దేవుని మాట వినడం, మరి దేవుని మందిరానికి రావటం, దేవుడు చెప్పింది చేయటం ఎంత ఆశీర్వాదమో మీరు అర్థం చేసుకోవాలి. తాటేకు జమ్మిలలో ఉండేవాళ్ళు, మొలకలు వస్తే ఆ ఇల్లంతా నీళ్లతో నిండిపోయేది. మరి ఆ పిల్లల్ని ఎలాగో ఆ తల్లి దాచిపెట్టిందో
ఆ పిల్లల్ని ఎలాగ పెంచిందో అక్కడ ఉన్న వాళ్ళు అది ఒక్కోసారి జ్ఞాపకం చేసుకుంటే మేము కూడా కళ్ళంటే నీళ్ళు కారుస్తాం అనమాట. వాళ్ళతో పాటు మేము కూడా మరి ఎప్పుడన్నా వారానికి ఒకసారి కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడు మేము కూడా వెళుతుండేవాళ్ళం. మరి వాళ్ళేమో నడిచేవాళ్ళు, మేము నడవకుండా ఆ గుర్రబండి ఒకటి, తర్వాత ఆ పడవ ఒకటి ఏర్పాటు చేసి ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. అక్కడ పరిచర్య చేయడానికి అంత కష్టపడ్డారమ్మా. మనల్ని ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. మనం చదువుకున్న కీర్తన భాగంలో సొలొమోను మహారాజు ఈ మాట చెప్తున్నాడు, దేవుడు ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే. రెండవది, దేవుడు పట్టణమును కాపాడని ఎడల దానిని దేవుడు మనల్ని కాపాడుతున్నాడండి. ఎలా కాపాడుతున్నాడంటే కంటికి రెప్పగా కాపాడుతున్నాడు ఆయన. కంటి మీద రెప్ప ఉంది, అది నలకలు వస్తున్నాయో మూసుకొని దానికి ఎవరికి చెప్పక్కర్లా. ఏదన్నా ధూళి పైకి లేచినా, ఏమన్నా దోమలు కానీ పురుగులు కానీ దగ్గరకు వస్తున్న వెంటనే ఆ రెప్ప కంటిని కాపాడటం కోసం అది మూతపడుతుంది అనమాట. నేనంటున్నాను, ఒకవేళ కనురెప్ప అంత జాగ్రత్తగా కాపాడుతున్న ఒక్కోసారి తెలియకుండా నలకలు మన కళ్ళల్లో మాట్లాడి పడిపోతూ ఉంటాయి. కానీ దేవుడు మాత్రం కంటికి రెప్పగా మనల్ని కాపాడుతున్నాడు. చాలామంది అక్కడితో ఆగిపోతారు, ఇక దేవుడు కాపాడుతున్నాడులే చాలు అని, దేవుడు మాకు అన్నీ ఇచ్చాడులే చాలు అని. నేనంటున్నాను, కాపాడుతున్న దేవునికి నీ మీద ఒక ఆశ ఉంది. అన్నీ ఇచ్చిన దేవునికి నీ మీద ఒక కోరిక ఉంది. అదేంటంటే నువ్వు మందిరంలో ఉండాలని, తర్వాత నువ్వు ఆయన్ని ఆరాధించాలని, ఆయన్ని తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఇది అల్పకాలం. అల్పకాలం అంటే దాని అర్థం ఏంటంటే ఏ రోజు కన్ను మూస్తామో మనకి తెలియదు. ఇది బాగా మీరు వినాలని నేను మీతో జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కసారి కన్ను మూసిన తర్వాత, ఈ కన్ను మూయక ముందు పాపక్షమాపణ పొంది ఉంటే, రక్షణ భాగ్యాన్ని పొంది ఉంటే, బాప్తిసాన్ని కనుక పొంది ఉంటే వాళ్ళు పరలోకానికి వెళ్తారనమాట. ఏం పొందినోళ్ళు? రక్షణ పొందినోళ్ళు. కొంతమందికి యేసుప్రభు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం అంటే ఆయన ఏమన్నా ఊరుకోరు, అంతగా ఆయన్ని ప్రేమిస్తారు. యేసుప్రభు వారిని ప్రేమిస్తున్నామని చెప్పుకునే మీరు మందిరానికి రాకుండా ఎలా దూరంగా ఉండగలుగుతున్నారు? సృష్టిని చేసినప్పుడు 6 దినాలు మన కోసం చేశాడు ఆయన. 6 దినాల్లో వ్యాపారం చేస్తారో, ఉద్యోగం చేస్తారో, వ్యవసాయం చేస్తారో, సంపాదించండి. కానీ ఆదివారం ఏ దినం? అది పరిశుద్ధ దినం. విశ్రాంతి వదిలేండమ్మా. శనివారం విశ్రాంతి. ఇశ్రాయేలుకి ఇప్పుడు కూడా శనివారమే విశ్రాంతి దినం. యేసుప్రభు వారు భూలోకానికి వచ్చిన తర్వాత మరి మానవులందరూ చేసిన అపరాధముల కొరకు అధికార మందిరంలో నుంచి గొల్గోతా కొండ వరకు ఆయన ఈడ్చుకెళ్ళారు. మనం చేసిన చేతులతో చేసిన దోషముల కొరకై ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. మనం పరిగెత్తి చేసిన అపరాధముల కొరకై ఆయన 2 పాదాల్లో 9 అంగుళాలు బలమైన మేకును కొట్టారనమాట. 2 చేతుల్లో 6 అంగుళాలు మేకులు కొట్టారు, 2 పాదాల్లో 9 అంగుళాలు బలమైన మేకును కొట్టారనమాట. తర్వాత ఆయన సిలువేయబడ్డాక చాలా గంటలు జరిగిపోయిన సందర్భాల్లో నేను దాహంగా ఉన్నాను అని అరిచాడు ఆయన. వినండి జాగ్రత్తగా. నేను దాహంగా ఉన్నాను అని అరిస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒకడు బళ్ళిని తీసుకొచ్చి ప్రక్కలో పొడిచి, తర్వాత చేదుతో కలిపిన బోళం ఆయనకు తగిలించడానికి ఒక రెల్లు అంటే కర్రకు పట్టించి నోటికి దగ్గరికి తీసుకొచ్చాడు అనమాట. ఆయన త్రాగలేదు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. దాహంగా ఉన్నాను అంటే అర్థం ఏంటంటే, యేసుప్రభు వారు దాహం ఎప్పుడు తీరుస్తామని అంటే నువ్వు ప్రభువుని హృదయంలో చేర్చుకున్నప్పుడు. కొంతమంది అంటారు దేవుడు మా హృదయంలో ఉన్నాడని. అంటాను, హృదయాల్లో ఉన్న దేవుడు మందిరానికి రానివ్వడా?
ప్రశ్న వేసుకోవాలి మీరు. నువ్వు ఆయన ప్రేమిస్తే, నీ హృదయంలో కనుక దేవుడు ఉంటే మందిరానికి ఎందుకు రాలేకపోతున్నావు? ఇంకో మాట ఏంటి తెలుసా? ఇంకో మాట, మందిరంలో నివసించేవారు దరిద్రులా కాదు, ఎవరండి? ధన్యులు. ధన్యులు అనే పదం లోకంలో ఏ గొప్పోళ్ళకి పెట్టలేదు ఆయన పేరు. రాజ్యాన్ని పరిపాలన చేసే రాజులై ఉండొచ్చు, దేశాన్ని పరిపాలించే నాయకులై ఉండొచ్చు, ఒకవేళ కులపరంగా గొప్పోళ్ళు అయి ఉండొచ్చు, ఒకవేళ ఆస్తిపరంగా వాళ్ళు చాలా పెద్దోళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు ధన్యులని చెప్పలేదండి. మరి ఎవరు ధన్యులు? దేవుని మందిరంలో నివసించువారు ధన్యులు అన్నమాట. కాబట్టి మందిరానికి రావడానికి ఒక త్యాగాన్ని చేయండి. యేసు ప్రభువును ప్రేమించేవాళ్ళు యేసు ప్రభు నా దేవుడు అని చెప్పలేదు, మందిరాన్ని గురించి చెప్పాడు ఆయన. దావీదుతో మాట్లాడాడు మందిరాన్ని కట్టమని, సొలొమోనుతో మాట్లాడాడు మందిరం కట్టమని. ఈ కాలంలో ఉన్న నాతో కూడా ప్రభు చెప్పాడు. మేము అద్దెంట్లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో నెలకి 15 రూపాయలు అద్దె కట్టడం చాలా కష్టంగా ఉండేది. ఆశ్చర్యకరంగా ఏ ఇంట్లో అద్దెకు దిగామో అక్కడే దేవుడు ఆరాధన చేయడానికి ఏమి ఇచ్చాడు? ఆయన మందిరాన్ని ఇచ్చాడు. కొంతకాలం లోపల ఉండేవాళ్ళం, ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి ఆ స్థలాన్ని ప్రభు మనకి ఇవ్వటం జరిగింది. తర్వాత నేను ఆ రోజుల్లో చాలా భయపడేవాడిని. ఎందుకు భయపడేవాడిని అంటే, ఏ పూట కాబట్టి ఇంట్లో అన్నం ఉండేది కాదు పిల్లలకి, ఎప్పుడు ఇబ్బందిగా లేకపోతే బాధగా లేదా మా అవసరాలు చెప్పుకొని ఎప్పుడు అటు చేసిన పని కాదనమాట. అయినా నన్ను ఎరిగిన వాళ్ళు, నన్ను ప్రేమించిన ఆ దినాల్లో ఉన్న కుటుంబీకులు నన్ను అధికంగా చూడటం, ప్రేమించడం అనేది నేను ఎరుగుదును అనమాట. అప్పుడు నేను ప్రభుతో ఒక మాట చెప్పాను, ప్రభా ఇక్కడ పిల్లల్ని పోషించడం నాకు కష్టంగా ఉంటుంది, మరి నూతన వ్యక్తులు తర్వాత మనుషులు మందిరానికి రావడం లేదు, కాబట్టి నన్ను వదిలేసేయండి, నేను నా ఊరికి వెళ్ళిపోతానని చెప్పి నేను ప్రభువుని అడిగాను. ఆ సంవత్సరం మీకు ఎవరికైనా గుర్తుందా? అదే సంవత్సరం. ఈ విషయాన్ని గమనించినట్లయితే కొన్ని సంవత్సరాలు అద్దెంట్లో ఉన్నాం. తర్వాత దేవుడు ఆ స్థలాన్ని ఇచ్చాడు. ఆ తాటేకులు కప్పలేక, తర్వాత పిల్లలకు అన్నం పెట్టలేక నేను ఊరిడిచిపెట్టేసి వెళ్ళిపోతానని చెప్పి నేను దేవునితో మొరపెట్టడం మొదలుపెట్టా. అది 80వ సంవత్సరం డిసెంబర్ నెల 31వ తారీఖు రాత్రి నేను ఆ సందర్భాన్ని మీతో జ్ఞాపం చేస్తున్నాను. దాదాపుగా 10 గంటలకు మోకరించాను ప్రార్థన చేయడానికి. తెల్లవారుజాము 4 అయిపోయింది. నేను ఏడుస్తూనే ఉన్నాను. నేను మోకరించిన చోటంతా కన్నీళ్ళ చేత తడిసిపోయింది. ఎక్కెక్కిపడి ఏడుస్తున్నాను. అప్పుడు యేసు ప్రభు వారు నన్ను చూడండి, నేను త్వరగా ముగిస్తాను, భోజనాల కార్యక్రమం కూడా ఉంది. యేసు ప్రభు వారు నేను మోకరించిన స్థలానికి వచ్చి నిలబడ్డారు. నిలబడి దీన్ని ఈశాన్య మూల అంటారా, ఆ మూల నిలబడి ఇటు దక్షిణ వైపు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ పడమటుకు వచ్చి తర్వాత ఉత్తరానికి పరలోకం నుంచి వచ్చి ఎక్కడైతే నిలబడ్డారో ఈ 4 వైపులు కూడా నడిచి అక్కడికి వచ్చి నిలబడ్డారు ఆయన. నేను కహాని చెప్పట్లేదు, దేవుడు బయలుపరిచిన విషయాన్ని మీతో చెప్తున్నాను. ఆయన నడిచి వెళ్ళిన ఆ 4 వైపులు భూమికి జానడు ఎత్తున కొండరాయితో ఫౌండేషన్ వేయబడి ఉంది. నా ప్రార్థన ఏంటంటే, నన్ను వదిలేయండి, నేను ఇక్కడ పిల్లలకు అన్నం పెట్టలేకపోతున్నాను, నేను నా ఊరికి వెళ్ళిపోతాను. కారణం ఏంటంటే, నాన్నగారు కట్టిన మరి ఇల్లు, ఆయన సంపాదించిన పొలం ఉంది కాబట్టి ఆ పొలం ఎవరికైనా లీజుకి ఇచ్చినా నేను బ్రతకగలను, ఇక్కడ నా వల్ల కావట్లేదని చెప్పి నేను మొర్ర పెట్టడం మొదలుపెట్టా. తెల్లవారుజాము చెప్పండి, 10 గంటలకు మోకరించిన వాడిని తెల్లవారుజాము 4 గంటలు అయిపోయింది. ఏడుస్తూనే ఉన్నాను. ఆ మోకరించిన చోట అంతా కన్నీళ్లతో తడిచిపోయింది. ఆయన
ఈ మూలను దిగి మరి ఇటువైపు, తర్వాత ఇటు పడమటి వైపు, మళ్ళా తిరిగి ఆయన ఈ ఉత్తరం వైపు నడుచుకుంటూ ఎక్కడి నుంచి అయితే దిగి వచ్చారో అక్కడ నిలబడి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఇక్కడ మందిరాన్ని కట్టిస్తాను. నువ్వు కట్టు అని చెప్పలేదండి, వినండి జాగ్రత్తగా. మందిరాన్ని కట్టిస్తాను. నేనైతే మందిరం కట్టే ప్రయత్నాలు ఏం చేయలేదండి, అది కూడా చెప్తున్నా మీతో. రెండో విషయం ఏంటంటే, మందిరం కట్టడానికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు చందా అడగటం నాకు తెలియదు అనమాట. మీరు బాగా గమనించాలి. ఆ కట్టే ప్రయత్నాల్లో నేను కొంచెం తొందరపడి ఒకరింటికి వెళ్ళాను. మందిరం కడుతున్నాం, నాకు బాగా అనుకూలంగా ఇష్టంగా ఉండేవాడు ఆయన, ఇప్పుడు ఉన్నాడు. వాళ్ళు ఏలూరు వెళ్ళిపోయారు. భాస్కర్ వాళ్ళు, చేపత్తిన భాస్కర్, చాలా నన్ను బాగా. నేను ఎందుకు ఈ విషయాలు మీతో జ్ఞాపం చేస్తున్నానంటే, దేవుని మాట ఎంత బలమైనదో అర్థం చేసుకోవాలి. అయ్యా మందిరం కడుతున్నాం అని అంటే ఆయన ఏమన్నాడంటే తెలుసా, దేవుడు మిమ్మల్ని చందాలాడి గుడి కట్టమన్నాడు అని అడిగాడు ఆయన. ఏదో ఒక 10 రూపాయలు 100 రూపాయలు కానికిస్తే అయిపోయేది గొడవ. కానీ ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, దేవుడు మిమ్మల్ని చందాలాడి గుడి కట్టమన్నాడు అని. నాతో ఏం చెప్పాడు ఆయన? కట్టిస్తానని అడుక్కోమని చెప్పలేదు. ఆయన ద్వారా మరొకసారి ఆయన చెప్పిన మాట ఏదో నాకు జ్ఞాపకం చేశాడు. అప్పటికి నాతో ఉన్న కొంతమంది చందాలు వసూలు చేసే పుస్తకాలు ప్రింటింగ్ చేశారు. ఏంటవి? బుక్కులు అనమాట. దేవుడు ఎప్పుడైతే ఈ మాట నాతో చెప్పాడో, ఏ మాట? ఇది చందాలు అడిగి కట్టమన్నాడా అని వేరే మనిషి ద్వారా మాట్లాడాడు. నాతో చెప్పిన మాట ఏంటంటే, నేను మందిరాన్ని కట్టిస్తానని చెప్పాడు. నేను చాలా సిగ్గుపడ్డాను. ఆ ప్రింటింగ్ చేసిన పుస్తకాలు తీసుకొచ్చి టేబుల్ ఆ డస్క్లో పెట్టి తాళం వేసేసాను. ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళటం మానేసి ఆ రోజు నుంచి ప్రార్థన చేయటం ప్రారంభించాను. మీరు ఏమనుకుంటారో తెలియదు కానీ, మనకి ఎన్ని సెంట్లు స్థలం అయితే కొనగలిగామో అన్ని సెంట్ల స్థలాన్ని ఇప్పుడు మందిరం కట్టడానికి దేవుడు మార్గం తెరిచాడు. అది సుమారుగా 7-8 సెంట్లు ఉంటుంది అనమాట. అంత పెద్ద స్థలంలో ప్రారీ గోడలు, 4 వైపులు ప్రారీ గోడలను ఆనుకుని కిందేమో 2 పోర్షన్లు. అది ఒకప్పుడు పాత మందిరం, తర్వాత ఇటువైపు మేము ఉండేవాళ్ళం. ఈ 2 కలిపి అది కూడా ప్రభు చెప్పిన మాటే. ఇది చాలట్లేదు ప్రభు, ఏం చేయమని అడిగితే ఆయన నాతో చెప్పాడు, దీన్ని పైన స్లాబ్ వేసేయమని చెప్పి నాతో మాట్లాడాడు ఆయన. ఇదంతా నోటి మాటలతో చెప్పుకునే విషయం కాదు. నోటి మాటలతో చెప్పుకున్నంత మాత్రం చేత పనులు అవేవి కావు. ఆ రోజుల్లోనే దేవుని మహాకరుణను బట్టి లక్షల ఖరీదైన మందిరాన్ని కట్టడానికి ప్రభు సహాయం చేశాడు. తర్వాత నా ప్రార్థన ఏంటంటే, మరి మందిరాన్ని కట్టించేవయ్యా, మనుషులు ఎవరు మందిరానికి రావట్లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? మీరు బాగా వినాలి. నాకేదన్నా నా భోజనాల విషయం కానీ, నా బట్టల విషయం కానీ, పిల్లల విషయం కానీ ఏనాడు ప్రభువుని అడగటం నాకు తెలియదు. అలా అని ఆయన నాకేమీ తక్కువ చేయలేదు. నేను అడిగిందల్లా ఒకటే, మందిరాన్ని కట్టించమని అడిగాను. తర్వాత మందిరం కట్టబడిన తర్వాత మనుషులు రావట్లేదు, నేనేం చేయాలి ప్రభు అని అడిగితే ఆయన నాతో చెప్పాడు, నలుదిక్కుల నుంచి ప్రవాహం వచ్చినట్లు మనుషుల్ని నీ దగ్గరికి నడిపిస్తానని ప్రభు నాతో చెప్పాడు. ఒక్కొక్క ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత నేను పైనే, ఆ మందిరం పైనే ఆరాధన జరిగే మందిరానికి వచ్చి అక్కడ నిలబడి ఉంటే ఈ 4 వైపులే జనాన్ని చూస్తున్నప్పుడు నా కళ్ళంట నీళ్లు వస్తాయన్నమాట. ఎందుకంటే నేను పిలిస్తే రారు మనుషులు. ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు, నడిపిస్తానని వాగ్దానం చేశాడు. ఆయన మాట నేటి వరకు స్థిరమైందనమాట. ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ కుటుంబాన్ని గురించి కూడా మీతో ఏం చెప్తున్నానంటే, రత్నమ్మ గారు చెమటలు కార్చుకుంటూ ఏడ్చుకుంటూ నడుస్తూ మందిరానికి వచ్చేది. ఆ మందిరానికి వచ్చిన ఆ సమయంలో ఆమె కళ్ళంట నీళ్లు కారి ప్రార్థన చేసే మాటల్లో నేను వినగలిగిన మాట ఏంటంటే, నా పిల్లలందరికీ రక్షణ భాగ్యం దయచేయండి ప్రభువా అని చెప్పి కోరింది ఆవిడ. అలాగే మరి పిల్లలు
వారి వివాహాలు కానీ మరి వారి పిల్లల కుటుంబాలు కానీ ఈ విధంగా దేవుని మందిరం నుండి ఈ అవకాశం రావడానికి కారణం మొదట ఆ దేవుడు అయితే, తర్వాత రత్నమ్మ గారు పిల్లల పట్ల తీసుకున్న శ్రద్ధ అన్నమాట. పిల్లల కోసం ఆమె కార్చిన కన్నీళ్ళు అనమాట, పిల్లల కోసం ఆమె చేసిన ప్రార్థన అనమాట. ఇంకా జ్ఞాపం చేస్తున్నాను, ఒకవేళ మరి అమ్మ ఆశీర్వాదం మాకు దొరికింది అనుకునే పిల్లలతో ఏం చెప్తున్నానంటే, మీరు కూడా మందిరంలో ఉండగలిగితే మీ పిల్లలు కూడా మరి దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. అందుకే సొలొమోను 27 కీర్తనలో జ్ఞాపం చేస్తూ అంటాడు, యెహోవా పట్టణమును కాపాడకపోతే, నేను అంటున్నాను, దేవుడు మనల్ని కాపాడకపోతే మనము మన పిల్లల్ని కాపాడుకోలేము. దేవుడు మన కుటుంబాలను కాపాడకపోతే మనం మన పిల్లలను కాపాడుకోలేము. తర్వాత నేను మరలా గుర్తు చేస్తాను, దేవుడు కనుక ఆహారం ఇవ్వకపోతే, చాలామంది తెలుసుకోవాల్సినవి ఏంటంటే, ఆహారం అరగాలంటే ఏమై ఉండాలి, దేవుని చిత్తం అయి ఉండాలి. మనం తినేస్తున్నాం అనుకుంటున్నామే, ఆ తిన్న ఆహారం కూడా జీర్ణం అవ్వాలంటే, అది అరగాలంటే ఎవరు కావాలి, దేవుని యొక్క కృప కావాలి. ఇక్కడ చాలామంది అజ్ఞానంగా ఉంటారనమాట. పిల్లల్ని ఇచ్చినందుకు ప్రభువును స్తుతించాలి. మనం ఓ మంచి గృహాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు స్తుతించాలి. మనకంటే తెలివి కలిగిన వాళ్ళు, మనకంటే డబ్బున్నవాళ్ళు, మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఇవాళ కూడా ఒక స్థిరమైనటువంటి గృహాన్ని కట్టుకున్నవారు చాలా చోట్ల కనిపించరు మనకి. రెండవది, వారికి పిల్లలు కుటుంబాలతో ఉంటారు కానీ అస్సలు నెమ్మది ఉండదు. వారికి ఆస్తులుంటాయి, డబ్బులుంటాయి, భార్యాభర్తలకు సమాధానం ఉండదు, తండ్రి పిల్లలకి సమాధానం ఉండదు, వాళ్ళ ఇళ్ళలో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక యేసుక్రీస్తుని అంగీకరించిన పిల్లల్లో ఉన్న అదృష్టం ఏంటంటే, అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ సమాధానంగా ఉంటారు. నాకు తెలిసిన అందరూ ఏంటంటే, ప్రతి రాత్రి భోజనం చేసే ముందు అందరూ ఒక చోట కూడుకుని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత భోజనం చేస్తాం మనం. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, తిన్న ఆహారం అరగాలంటే ఏమై ఉండాలి, దేవుని కృప అనే మాట వచ్చినప్పుడు ఆయనకు మనం ఖచ్చితంగా. ఉద్యోగం చేస్తారో చేయండి, కానీ పరిశుద్ధ దినమైన ఆదివారం ఎక్కడ ఉండాలి, మందిరంలో ఉండాలి. ఇప్పటివరకు మందిరాన్ని మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, మందిరానికి వెళ్లకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే, భూమి మీద మందిరములో నివాసం చేసిన వారే, యేసయ్య రక్తం చేత కడగబడిన వారే ధన్యులనే మాట ఉపయోగిస్తే, ఆ మందిరంలో జీవించిన వారే చనిపోయిన తర్వాత పరలోకాన్ని కూడా వెళ్తారనమాట. ఇప్పుడు మందిరంతో కనెక్షన్ పెట్టుకోవాలి, మందిరంతో సంబంధం ఉండాలి, మందిరాన్ని ఎరిగిన వారై ఉండాలి. సమయాలు ఉన్నాడా, ఆ తల్లి ఏం కోరుకుందంటే, నాకు ఒక కుమారుని ఇస్తే కనుక వాడు బ్రతుకు దినములన్నీ నీ మందిరంలో బ్రతుకుతాడని చెప్పి ఆమె కోరుకుందనమాట. ఒక్క సమయాల కోసం తల్లి ప్రార్థన చేస్తే, సమయాలు చేసిన పని ఏంటంటే, 12 గోత్రాల్లో ఉన్న ఇశ్రాయేలీయులు అందరూ కూడా మందిరానికి వచ్చే అవకాశాన్ని కల్పించాడు ఆయన. గ్రామాలు తిరిగాడు ఆ రోజుల్లోనే. ఇజ్రాయెల్ దేశం అంతా తిరిగి ప్రజలతో మాట్లాడి వాళ్ళకి బోధించి వాళ్ళందరినీ మందిరానికి. రాత్రి వేళ యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారు ప్రయాస, కాబట్టి ఇల్లు కట్టబడిందంటే ఆయన కట్టించాడు అనమాట. తర్వాత ఇంట్లో ఉన్న వారిని, ఇంటిని ఆయన ఏం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఆయన అక్కడ ఉన్న మాట అది, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాన్ని కావలు కాయవారు. కొన్నిసార్లు ఇంట్లో ఉన్నవాళ్ళు మెలకుగా ఉండొచ్చు, పిల్లల్ని కాపాడుకోలేరు, భర్తను కాపాడుకోలేడు, భార్యను కాపాడుకోలేడు. కాపాడేది ఎవరంటే దేవుడు మాత్రమే. స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఇంకో మాట ఏమన్నాడంటే, మనుషులు వేకువన లేచి కష్టపడుతుంటారు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, తన ప్రియులు నిద్రించుచుండగా, అంటే ఏ ప్రయాస పడకుండా, ఏ కష్టాన్ని అనుభవించకుండా
ఆ కుటుంబాలు దేవుడు ఏం చేస్తున్నాడు? ఎప్పటికప్పుడే పోషిస్తున్నాడు అనమాట. ఒకటి కాపాడుతున్నాడు, రెండవది పోషిస్తున్నాడు. కాబట్టి దేవుని చేత పోషించబడుతున్నాను అనుకునే వాళ్ళు ఉన్నారా? దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు అనుకునే వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా తర్వాత రక్షణ పొందాలి, ప్రభు పిల్లలుగా బ్రతకాలి. యేసు ప్రభు వచ్చే వరకు, యేసు ప్రభు వారు వచ్చే వరకు, రెండవది నీవు లోకయాత్ర ముగించే వరకు దేవుని బిడ్డగా మాత్రమే నువ్వు బ్రతకాలన్నమాట. ఈ మాట నొక్కించి ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మందిరానికి దూరంగా ఉన్నా, దేవుని బిడ్డలుగా మీరు బ్రతకకపోయినా, రేపు చనిపోయిన తర్వాత ఇక పరలోకానికి వెళ్ళే అవకాశం ఉండదు. ఈ దినాల్లో చాలామంది రోగాలు పోగొట్టుకోవడానికి వస్తారు మందిరానికి, ఇంకా చాలామంది పిల్లల కోసం వస్తారు, ఇంకా చాలామంది ఆస్తుల కోసం, ఈ సంపాదన కోసం దేవుని దగ్గరకు వస్తారు. ఇవన్నీ మనం అడిగిన ఇస్తాడైనా? గట్టిగా చెప్పండి. పిల్లల్ని అడిగితేనే ఇస్తాడు అనుకోకూడదు, అడగకపోయినా ఇస్తాడైనా. తల్లి పిల్లల కోసం వండమ్మ అంటేనే అన్నం వండుద్దా? ఆడవాళ్ళు ఉన్నారు చాలామంది ఇక్కడ, మాట్లాడరే. నాకు అన్నం వండమ్మంటేనే వండుతారా? అడగకముందే. తల్లి బాధ్యత ఏంటంటే పిల్లలందరి కొరకు ఏం సిద్ధపరచడం? ఆహారం సిద్ధపరచడం. కాబట్టి దేవుడు అనగా యేసు ప్రభువారు మనం పాపం చేసినప్పటికీ, మనం అపరాధులమైనప్పటికీ, మనం ఆయన విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా జీవించినప్పటికీ మనల్ని మర్చిపోలేదు, మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన మనల్ని పోషిస్తూనే ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడుతూనే ఉన్నాడు, మన అవసరతలన్నీ తీరుస్తూనే ఉన్నాడు. ఇది చాలు అనుకోబాకండి. పోషించటం ఆయన దయ, కాపాడటం ఆయన దయ, మన అవసరాలు తీర్చటం ఆయన దయ. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లోకయాత్ర ముగించిన తర్వాత యేసు ప్రభు వారు ఉన్న ఆ పరలోకం కొరకు వెళ్ళాలని అక్కడ అయ్యే పని కాదండి అది. మనుషులు బ్రతుకుండగానే మారు మనసు పొందాలి, మనుషులు బ్రతుకుండగానే రక్షణ పొందాలి, మనుషులు బ్రతుకుండగానే బాప్తిజం పొందాలి, మనుషులు బ్రతుకుండగానే జీవగ్రంథాల పేర్లు రాయించుకోవాలి. అలాంటి వారు ధన్యులు అనే మాట జ్ఞాపం చేస్తారు. ఎందుకు ధన్యులు అంటే, వారు శాపాన్ని తప్పించుకుని, నరకాగ్ని గుండాన్ని తప్పించుకుని సదాకాలం ఉండేటువంటి పరలోకంలో ప్రవేశిస్తున్న. నేను అంటున్నాను, ఆస్తులు కలిగిన వారు ధన్యులు అనుకోవచ్చు, కానీ అది ధన్యత కాదు. ఆరోగ్యం కలిగిన వాళ్ళను అది కాదు కానీ ధన్యత. పాపక్షమాపణ పొందుకున్న వారే ధన్యులు. అక్కడ చెప్తాడు, ఎవరి అతిక్రమములకు పరిహారం కలిగనో, ఎవరి పాపములకు చెప్పండి క్షమాపణ, వారు ధన్యులు అని కీర్తన భాగంలో జ్ఞాపం చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు ధన్యులని దేవుడు చెప్పట్లా, ఆస్తులు కలిగిన వారు ధన్యులని దేవుడు చెప్పట్లా. మరలా గుర్తు చేసుకోండి, ఆస్తులు కలిగినందువలన ధన్యులు అని అనుకోబాకండి. ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నామనేమో అనే ఆ మాట అనుకుని ధన్యులు అనుకోబాకండి. ఆరోగ్యంగా ఉండటం దేవుని ఉద్దేశం, మనం అన్నీ కలిగి ఉన్న దేవుని ఉద్దేశం. కానీ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, నరకమును తప్పించుకుని ఎక్కడికి వెళ్ళాలి? గట్టిగా చెప్పండి, అందరూ ముగిస్తాను నేను. నరకాన్ని తప్పించుకుని పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళే మార్గాన్ని తెలుసుకోండి. కొంతమంది కులాలు అడ్డు వస్తాయి, కొంతమందికి మనుషులు అడ్డు వస్తారు, కొంతమందికి ఆస్తులు అడ్డం వస్తాయి. ఎక్కడ రావడానికి? దేవుని మందిరానికి రావడానికి. నేను అంటున్నాను, ఆస్తులు అడ్డు రాకూడదు, మనుషులు అడ్డు రాకూడదు. కులాలు మనుషులు పెట్టుకునే కులాలు అనమాట. కులాలు అడ్డు రాకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు కులాన్ని చూసి భూలోకానికి వచ్చాడా? మాట్లాడండి. కులాలను చూసి భూలోకానికి రాలేదు ఆయన. మన దీన స్థితిని చూచి, మనం తప్పిపోయిన స్థితిని చూచి, మనం దేవుణ్ణి వదిలేసిన స్థితిని చూచి, అర్థమవుతుంది మీకు? మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఆయనే మన దగ్గరికి వచ్చాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము. మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి, అర్థమవుతుందా, బాప్తిజం పొందడానికి యేసయ్య ఉన్న పరలోకానికి వెళ్ళలేము. కానీ యేసు ప్రభు గారు ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి వచ్చి ఆయన సువార్తను బోధించి అక్కడితో ముగించలేదు.
ఎన్నో అద్భుతాలు చేసి అక్కడితో ముగించలేదు. మనుషులందరి పాప దోషముల కొరకు ఏం కార్చాడు? రక్త ప్రోక్షణ లేనిదే పాపానికి పరిహారం లేదని అన్ని గ్రంథాలు ఘోషిస్తున్నాయి. అది గొర్రెల రక్తం కాదు, అది కోడెల రక్తం కాదు, అది మేకల రక్తం కాదు. మనుషుడే మానవుల కొరకు రక్తాన్ని కార్చాలి. మానవుడెవడు పవిత్రుడు పరిశుద్ధుడు లేడు గనక దేవుడు మనిషిగా వచ్చి మన కోసం ఏం కార్చాడు? గట్టిగా చెప్పండి, రక్తాన్ని కార్చాడు. కాబట్టి యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదన్నమాట. వారు పేదవారు కావచ్చు, వారు బలహీనులు కావచ్చు, వారు ఆరోగ్యం లేని వారు కావచ్చు, యేసుక్రీస్తునందు ఉన్నారు కనుక వారు ధన్యులనే మాట వాక్యం చెప్పబడుతూ ఉంది. ఒకవేళ మూర్ఖత్వంతో అవివేకంతో ఇవన్నీ మాకు తెలుసులని మారకుండా, బ్రతుకులు మార్చుకోకుండా, రక్షణ పొందకుండా లోకయాత్ర ముగిస్తే ఈ మాటలు అప్పుడు మీకు జ్ఞాపకం వస్తాయి. మేము మందిరాలకు వెళ్ళకపోయినా మేము వినగలిగినటువంటి మాటలు మాకు దేవుడు వినిపించాడు, మేము వినలేకపోయినా అప్పుడు ఏడుస్తారు. కానీ ఏడ్చినా ప్రయోజనం లేదు. సమయం గతించిపోయాక, దేవుడిచ్చిన అవకాశాలు గతించిపోయాక, దాని అర్థం ఏంటంటే ప్రాణం పోయిన తర్వాత మనిషి మారడం అనేది, మనిషికి క్షమాపణ దొరకటం అనేది అసాధ్యం అన్నమాట. కాబట్టి బ్రతుకుండగానే జీవితాలను మార్చుకోవాలి, బ్రతుకుండగానే రక్షణ పొందాలి, బ్రతుకుండగానే యేసు ప్రభుని గుండెల్లో చేర్చుకోవాలి. రక్షణ పొందడం అర్థం అదే. ఈ బంధువులు కానీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ కనబడినప్పుడు బాగున్నారా అని అడుగుతారు మనల్ని అనుకోండి కాసేపు. కానీ మారు మనసు పొందిన వాళ్ళు ఈ వ్యక్తుల్ని ఏమని పలకరించాలంటే, మీరు మార్పు లేని వాళ్ళని, మీరు రక్షణ పొందారా అని అడగాలన్నమాట. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ బంధువులుగా ఉన్నవారిని, ఈ చుట్టాలుగా ఉన్నవారిని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మీరు రక్షణ పొందారా అని బంధువులను అడగాలన్నమాట. కాబట్టి రాత్రివేళ నేను ముగిస్తూ మీతో జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభువారు నా మనసులో ఉన్నాడు అనే మాట కాదు, యేసు ప్రభువారు నాకు తెలుసు అనే మాట కాదు, యేసు ప్రభువారు నాకు తెలుసు అనే మాట కాదు. అర్థమవుతుందా? యేసు ప్రభువారు కార్చిన రక్తంతో నీ ప్రతి పాపాలను కడుక్కోవాలి. రెండవది ఏంటంటే, నీ పాపాలు క్షమించబడ్డాయని బ్రతుకుండగానే ఆయన ద్వారా నువ్వు స్వరం వినాలన్నమాట. అనుకుంటే నేను బాగా మీతో జ్ఞాపకం చేస్తున్నాను. అన్నం తిన్నారంటే తిన్నాను అనుకున్నానని ఎవరు అనరు. ఏమంటారు? అన్నం తిన్నారంటే తినపోతే తినలేదంటారు, తింటే రక్షణ పొందామంటే ఏమంటారు తెలుసా? అనుకుంటున్నామండి. ఏంటి అనుకునేదేంటి? మార్చుకోవాలి, మనసుల్ని, అలవాట్లు మార్చుకోవాలి. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి ఏం చేయాలో పాస్టర్ గారిని అడగాలి. దానికంటే ముందుగా దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడి క్షమాపణ కోరాలి. కాబట్టి ఎవరి పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడకపోతే దాని అర్థం ఏంటంటే, మారు మనసు అనేది పొందకపోతే, బాప్తిస్మం అనేది పొందకపోతే, నీ పేరు కనుక జీవగ్రంథంలో రాయబడినట్టు లేకపోతే నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. కొంతమంది ఏమనుకున్నారంటే, ఇవన్నీ ఎప్పుడు వినే వాక్యాలే కదా బాబు, ముగిస్తే బాగుండు కదా, తొందరగా భోజనాలు చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు కొంతమంది. అసలు న్యాయంగా మేము ముగించే టైం అయితే కాలేదు. మేము ముగించే టైం అయితే ఎంతయ్యా? మేము ముగించే టైం అయితే 10-10:30 అవుద్ది. నేను అప్పటిదాకా ఉంచాలని అనుకోవట్లేదు. వచ్చిన బంధువులకు, మరి గ్రామస్తులకు, ఇంకా సంఘాన్ని నుంచి చాలామంది వచ్చారు. మీ అందరికీ ఏం చెప్తున్నానంటే, ఇంకా మీ జీవితాల్లో సరైన మార్పు లేదా? మార్పు చెందండి. పాప క్షమాపణ పొందలేదా? పాప క్షమాపణ పొందండి. బాప్తిసం పొందలేదా? బాప్తిసం తీసుకోండి. మీ పేరు జీవగ్రంథంలో రాయబడినట్టు మీకు తెలియదా? తెలుసుకోండి. అటువంటి కృపాభాగ్యాన్ని యేసు ప్రభువారు ఈ రక్షణ లేని వారికి, బాప్తిసం పొందిన వారికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, బట్టి మీకు స్తోత్రం నాయన. మీరు ఇచ్చిన మంచి వాతావరణం కొరకు స్తోత్రం. ఇక
ఇక్కడ జరిగించిన ప్రార్థన కూడికను బట్టి మీకు స్తోత్రం. మరి బిడ్డ యొక్క పుట్టినరోజును జ్ఞాపకం చేసుకుని బిడ్డల కొరకు ప్రార్థించే కృపా భాగ్యాన్ని సేవకులుగా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. వచ్చిన బంధువులందరిని బట్టి మీకు స్తోత్రం. ఈ ఇంటి చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారిని బట్టి మీకు స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రం నాయన. మేము నశించిపోవడం నీకు ఇష్టం లేక, మేము నరకానికి వెళ్ళిపోవడం నీకు ఇష్టం లేక భూమి మీదకి మనిషిగా వచ్చావు నాయన. మా చేతులతో చేసిన దోషముల కొరకై మీ చేతుల్లో మేకులు కొట్టించుకుని రక్తం కార్చావు నాయన. మేము చేసిన అపరాధముల కొరకై మా పాదాలతో చేసిన నాయన భయంకరమైనటువంటి తిరుగుడు అలవాట్ల కొరకై నీ పాదాల్లో మేకొట్టించుకున్నా. మేము తలంచిన చెడ్డ తలంపులను బట్టి నీ ప్రక్కలో నాయన బళ్ళెపు పోటు మిగిలింది. మా చెడ్డ తలంపుల కొరకై నీ తల మీద ముండ్ల కిరీటం కొట్టబడింది. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందని వాక్యములో వాగ్దానం చేసేవు నాయన. ఇక్కడ ఇంకా రక్షణ పొందకుండా ఎవరైనా ఉన్నారా? రక్షణ గురించి తెలియకుండా ఎవరైనా ఉన్నారా? వారికి తెలియచేయండి. వారికి రక్షణ పొంది బాప్తిసం పొంది పరలోకానికి వెళ్ళాలనే ఆ కోరిక ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మీకు స్తోత్రం. వీర్రాజు గారి కుటుంబాన్ని బట్టి, అన్నదమ్ములను బట్టి, మరి నాయన అత్తింటి వారిని బట్టి, బంధువులందరిని బట్టి, స్నేహితులను బట్టి, కుటుంబీకులను బట్టి, ఈ చుట్టూన్న ఇరుగు పొరుగు వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కుటుంబానికి ఇచ్చిన క్షేమం కొరకు స్తోత్రం, ఈ పిల్లలకి ఇచ్చినటువంటి ఆరోగ్యం కొరకు స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ అందరికీ రక్షణ భాగ్యం దయచేయండి. అందరినీ ఆశీర్వదించండి. అందరూ మీ తట్టు చూడగలిగిన ఆ మనసు ఒక్కొక్కరికి దయచేయమని కోరుతూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభువారు శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనందరికీ, కుటుంబానికి, చుట్టూన్న వ్యక్తులు కూడా ఆయన తోడేయుడును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మా సేవకులందరికీ, వచ్చిన బంధువులకు, సంఘస్థులందరికీ, చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా యేసు నామములో దేవుడు మిమ్మల్ని అందరికీ ఆదరించును గాక. యేసు ప్రభు వారు మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. బంగారమా ఓ బంగారమా, ముద్దు ముద్దుల బంగారమా, నా బుజ్జి కన్నా, నా బుల్లి నాన్న, నా బుడ్డి బొమ్మ నీవేలే నీవేలే. నా చిన్ని ప్రాణం పోసింది నీలా, నా చిట్టి లోకం నీవేలే నీవేలే. నీ పోసినవో ఓ పాల పువ్వు, నువ్వు నవ్వుతుంటే దీపాల రేవు. నీ ముద్దు మాము, మా పొద్దు జాము, నిన్ను చూస్తూ ఉంటే కన్నార్పలేము. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు, హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు, హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు. గోరింట పండే నా కడుపున, గోరంత వరమే నీలా ఇలా.
గారాల పట్టి నీవే కదా ఈ అమ్మకున్న నిధి సంపద. దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం. దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం. వర్ణాల ముఠ వజ్రాల ఊట వర్ధ్యల్లో నువ్వు వందేళ్ళు నువ్వు. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు. హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు. హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు. ఉయ్యాలలుగే మా పుణ్యమే ఊపిరిగా సాగే ఈ బంధమే. నాలాలి పాటే నీ అల్లరే నే దాచుకున్న జాబిల్లివే. నీ తప్పటడుగే సంగీతమే నీ తట్టుకోలేని సంతోషమే. నీ తప్పటడుగే సంగీతమే నీ తట్టుకోలేని సంతోషమే. నా కన్న ప్రేమ నీకున్న సీమ వర్ధ్యల్లో నువ్వు వందేళ్ళు నువ్వు. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు. హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు. హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు. కన్నయ్యా 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 కన్నయ్యా. పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చా నీకై పగలే తెచ్చా వెన్నెలనే. మల్లిగ విరిసా నీకై జల్లుగా కురిసా నీకై మంచుగా మార్చా వేసవినే. హరివిల్లును బైకుగా మార్చేసి తిరిగేద్దాం. జాబిల్లిని మైకుగా చేసేసి పాడేద్దాం పాడేద్దాం. కన్నయ్యా నా హృదయం నువ్వేరా. కన్నయ్యా నా ఉదయం నువ్వేరా. కన్నయ్యా నా లోకం నువ్వేరా. కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా. మెంటిని మెరుపులు అన్నీ నీ కన్నుల్లో దాస్తా. కంటికి రెప్పగా నిన్నే కాస్తా. లోకమే ఏకం కాని గెలుపే నాదిగా చేస్తా. ఓడుతూ గెలుపే నీకేస్తా. సూర్యుని పూల బంతిలా చేసి ఆడే ఆడే చుక్కల మల్లె తోటలో విరులా సిరులే తోడే. నీ అల్లరి చిల్లరి పల్లవులన్నీ వెళ్ళు
విలువ కావాలి. కన్నయ్యా నా హృదయం నువ్వేరా, కన్నయ్యా నా హృదయం నువ్వేరా, కన్నయ్యా నా లోకం నువ్వేరా, కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా. ఆటలు నేర్చానికై పాటలు నేర్చానికై నువ్వే బతుకై ఉన్నానే. గువ్వై ఎగిరానికై మువ్వై మోగానికై కమ్మని కలలే కన్నానే. అందమైన ఆనందాలన్నీ కొనసాగాలి, గుండె పూల ఊయల చేసాలే నువ్వు ఊగాలి ఊగాలి. కన్నయ్యా నా హృదయం నువ్వేరా, కన్నయ్యా నా హృదయం నువ్వేరా, కన్నయ్యా నా లోకం నువ్వేరా, కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైనా బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా, ఫారెన్ కో వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగే దేవుడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కంటేస్తావో, పైత్రమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంటేసుకున్నా, అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family